వెల్కమ్ టు ఎస్ఎఫ్డిసి ఇండియా. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్ నేర్చుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈజ్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ అవుతుంది? అండ్ గ్లోబల్ మార్కెట్లో టాప్ సిఆర్ఎంస్ యొక్క మార్కెట్ షేర్ ఎంత? వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ సేల్స్ ఫోర్స్లో మెయిన్గా ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, సేల్స్ ఫోర్స్ మీద జాబ్ రావాలంటే ఏం నేర్చుకోవాలి, ఏ మాడ్యూల్స్ నేర్చుకోవాలి, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ సేల్స్ ఫోర్స్ సర్టిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏం టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అండ్ ప్రైజ్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్, పర్సంటేజ్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే డిఫరెంట్ కెరియర్ పాత్స్ గురించి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి కరెంట్ సిచ్యువేషన్లో సేల్స్ ఫోర్స్ మీద, అండ్ దాని తర్వాత సేల్స్ ఫోర్స్ యొక్క హిస్టరీ గురించి, అండ్ సేల్స్ ఫోర్స్ మెయిన్గా అక్వైర్ చేసిన కంపెనీస్ ఏవైతే అక్వైర్ చేసిందో వాటి గురించి, అండ్ ఐటీ ఎంప్లాయీస్ రిపీటెడ్గా యూజ్ చేసే షార్ట్ కట్ వర్డ్స్ గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈజ్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఒక పాపులర్ సిఆర్ఎం టూల్. సింపుల్గా చెప్పాలంటే కస్టమర్స్ యొక్క డేటాని ట్రాక్ చేయడానికి సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తాం. నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఇమాజిన్, మనకు ఒక స్మాల్ బిజినెస్ ఉంది అనుకుందాం. మన కస్టమర్ యొక్క డేటా అండ్ ఇంటరాక్షన్స్ని ట్రాక్ చేయాలంటే మనం ఒక నోట్బుక్ని మెయింటైన్ చేయాలి. దాంట్లో మనము కస్టమర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మన దగ్గర ఏం ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు, అండ్ ఆ కస్టమర్ లాస్ట్ టైం ఎప్పుడు మనని కాంటాక్ట్ అయ్యాడు, ఈ డేటా మొత్తం కూడా ఆ నోట్బుక్లో మెయింటైన్ చేస్తాం. రైట్? ఇప్పుడు స్మాల్ బిజినెస్ అయితే పర్లేదు, మన బిజినెస్ గ్రో అయితే కస్టమర్స్ పెరుగుతారు. రైట్? ఒకవేళ కస్టమర్స్ పెరిగిరు అనుకో, నోట్బుక్తో డేటా మెయింటైన్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ల్యాక్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్, బిలియన్స్ ఆఫ్ కస్టమర్ యొక్క డేటాని సింపుల్గా సేల్స్ ఫోర్స్ తోటి మెయింటైన్ చేయొచ్చు. రైట్? సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ వన్ స్టెప్ సొల్యూషన్ ఫర్ మేనేజింగ్ ఆల్ అవర్ కస్టమర్ ఇంటరాక్షన్స్. క్లియరా? జనరలీ సేల్స్ ఫోర్స్ యూజ్డ్ ఫర్, అంటే మనం సేల్స్ ఫోర్స్ దేనికి యూజ్ చేస్తామంటే మన కస్టమర్ ఇంటరాక్షన్స్ని ట్రాక్ చేయడానికి, మన సేల్స్ని మేనేజ్ చేయడానికి, కస్టమర్కి క్విక్ అండ్ బెస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి, అండ్ ఫర్ మార్కెటింగ్ ఆటోమేషన్స్ అండ్ కస్టమ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తాం. గ్లోబల్ మార్కెట్ షేర్ ఆఫ్ టాప్ సిఆర్ఎమ్స్. గ్లోబల్ మార్కెట్లో టాప్ సిఆర్ఎమ్స్ యొక్క మార్కెట్ షేర్ ఎంత, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సేల్స్ ఫోర్స్ యొక్క మార్కెట్ షేర్ ఇక్కడ 27% ఉంది 2023లో. అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం 5.8, ఒరాకిల్ సిఆర్ఎం 5.1, ఎస్ఏపి సిఆర్ఎం 4.7 అండ్ అడోబీ సిఆర్ఎం 3.6% షేర్ ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, సేల్స్ ఫోర్స్కి ఒక్కదానికే 27% ఆఫ్ ది మార్కెట్ షేర్ ఉంది. అండ్ సేల్స్ ఫోర్స్ తర్వాత ఉన్న టాప్ 4 కాంపిటీటర్స్, అంటే టాప్ సెకండ్ ప్లేస్లో మైక్రోసాఫ్ట్, థర్డ్ ప్లేస్లో ఒరాకిల్లా, టాప్ 4 కాంపిటీటర్స్ సేల్స్ ఫోర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తం మార్కెట్ షేర్ కలిపి కూడా 19% మాత్రమే ఉంది. అంటే టాప్ 4 ఇవన్నీ 4 సిఆర్ఎంస్ యొక్క మార్కెట్ షేర్ ఎంత ఉంది? 19% మాత్రమే ఉంది. సో ఇది సేల్స్ ఫోర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ. సేల్స్ ఫోర్స్ ఒక్కటే 27% ఉంటే ఈ టాప్ 4 కాంపిటీటర్స్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసి ఓన్లీ 19% ఉంది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సేల్స్ ఫోర్స్ గ్లోబల్గా ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది. అండ్ ఆటోమేటిక్గా గ్లోబల్గా యూజ్ చేస్తే మనకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. టిల్ 2022 వరకు ఇది 23% సేల్స్ ఫోర్స్ ఉండే. అండ్ 5.7 వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఉండే. ఇది డేటా 2018, 19, 2020, 2021, 2022. సో ఒకసారి గ్రాఫ్ చూడండి. ఓకేనా? సో మనం సేల్స్ ఫోర్స్ ఎందుకు నేర్చుకోవాలనేది ఈ యొక్క స్లైడ్ తోటి మీకు అర్థమవుతుంది అనుకుంటా. రైట్? సేల్స్ ఫోర్స్ మాడ్యూల్స్. సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. సేల్స్ ఫోర్స్ అడ్మిన్ అని, డెవలప్మెంట్ అని, ఇంటిగ్రేషన్ అని, లైట్నింగ్ అని, ఎల్డబ్ల్యూసీ అని ఉంటాయి. సో సేల్స్ ఫోర్స్ మీద జాబ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ 5 థింగ్స్ తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసే 15 క్లౌడ్ సర్వీసెస్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. టాప్ క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసి సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్, కామర్స్, ఎనాలిటిక్స్, ఎక్స్పీరియన్స్ క్లౌడ్ ఉండడం జరుగుతుంది. మిగతా 9 కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. నా సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో ఏముంటుంది? సింపుల్, పాయింట్ అండ్ క్లిక్స్ మీద ఉంటుందండి. సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో కోడింగ్ ఉండదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్, పాయింట్ అండ్ క్లిక్స్ మీద ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న బిజినెస్ లాజిక్స్ కావచ్చు. రైట్?
సో, ఇవన్నీ డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, యూజర్స్‌కి యాక్సెస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇవన్నీ థింగ్స్ కూడా సేల్స్‌ఫోర్స్ అడ్మిన్‌లో ఉంటాయి. దీంట్లో కోడింగ్ ఉండదు. కోడింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు, కోడింగ్ మాకు రాదు అనుకుంటున్నారో వాళ్ళు సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ నేర్చుకుంటే సరిపోతది. బట్ సేల్స్‌ఫోర్స్ డెవలపర్‌గా అడ్మిన్ నేర్చుకొని, సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ సర్టిఫికేషన్ చేసుకొని, మీరు సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ జాబ్స్‌కి ట్రై చేసుకోవచ్చు. అండ్ సేల్స్‌ఫోర్స్ డెవలపర్‌గా ఎళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అడ్మిన్ నేర్చుకోవాలి, డెవలప్‌మెంట్ నేర్చుకోవాలి, ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలి, ఎల్‌డబ్ల్యూసీ నేర్చుకోవాలి. ఎందుకంటే సేల్స్‌ఫోర్స్‌లో బై డిఫాల్ట్‌గా డెవలపర్ అనేటోడు అడ్మిన్ గూడా. కాబట్టి అడ్మిన్ నేర్చుకోవాల్సిందే. డెవలప్‌మెంట్‌లో అపెక్స్ ఉంటది బ్యాక్ ఎండ్‌లో. అండ్ ఫ్రంట్ ఎండ్‌కొచ్చేసి మనం ఎల్‌డబ్ల్యూసీ వాడతాం. అండ్ ఇంటిగ్రేషన్ గూడా ఇవన్నీ గూడా నేర్చుకోవాల్సిందే. అప్పుడు మనం డెవలపర్‌గా ఎళ్ళొచ్చు. ఓకేనా? సో, ఇవి మెయిన్‌గా సేల్స్‌ఫోర్స్ యొక్క మాడ్యూల్స్. సో, అడ్మిన్ గురించి అసలు సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ అంటే ఏంటి ఇన్ డెప్త్‌గా అండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉంటది? వీటి గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ గురించి ఒక 3 సెషన్స్ ఉండడం జరిగింది. అడ్మిన్ సెషన్ 1, అడ్మిన్ సెషన్ 2, అడ్మిన్ సెషన్ 3 అని. అవి 3 చూడండి. రైట్? అండ్ సేల్స్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్‌మెంట్ సెషన్ 1, డెవలప్‌మెంట్ సెషన్ 2, డెవలప్‌మెంట్ సెషన్ 3 అని ఉండడం జరిగింది. అవి కూడా చూడండి. మీకు అసలు అడ్మిన్ అంటే ఏంటి? డెవలప్‌మెంట్ ఏంటనేది అర్థమవుతుంది. దాని తర్వాత ఒకవేళ మీకు లైవ్ ట్రైనింగ్, ఫుల్ అడ్మిన్ ట్రైనింగ్, ఫుల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కావాలంటే ఈ కింద ఉన్న నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. నౌ సేల్స్‌ఫోర్స్ సర్టిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సేల్స్‌ఫోర్స్ సర్టిఫికేషన్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి? రైట్? ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సింపుల్ అండి. మనం అడ్మిన్ కోర్స్ కంప్లీట్ చేస్తే అడ్మిన్ సర్టిఫికేషన్ చేసుకోవాలి. డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేస్తే గనక ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ 1 పీడీ1 అని అంటారు. ఈ పర్టిక్యులర్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. దీనికి సేల్స్‌ఫోర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. $200 ప్రైజ్ ఉంటది. అండ్ 60 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. పాస్ పర్సెంటేజ్ 65% రావాలి. టైమ్ వచ్చేసి 105 మినిట్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉండడం జరుగుతుంది. సో, మన కెరియర్‌కి అనుగుణంగా, మనకి ఎక్స్‌పీరియన్స్‌కి అనుగుణంగా మనం ఫర్దర్‌గా ఈ కన్సల్టెంట్ సర్టిఫికేషన్స్ అని, డెవలపర్ సర్టిఫికేషన్స్ అని, ఆర్కిటెక్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ అని ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఈ సర్టిఫికేషన్స్ కూడా క్లియర్‌గా గైడ్ చేసి పాస్ చేపిద్దాం. యాహ్! డిఫరెంట్ కెరియర్ పాత్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సేల్స్‌ఫోర్స్. సేల్స్‌ఫోర్స్‌లో డిఫరెంట్ కెరియర్ పాత్స్ ఏముంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సింపుల్. ఫస్ట్ కెరియర్ పాత్స్ గురించి డిస్కస్ చేసుకుంటే మెయిన్‌గా సేల్స్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ అని, డెవలపర్ అని, ఆర్కిటెక్ట్ అని చెప్పేసి, డేటా అనలిస్ట్ అని, కన్సల్టెంట్ అని, రైట్? సేల్స్‌ఫోర్స్ టెస్టర్ అని చెప్పేసి ఆర్ సేల్స్‌ఫోర్స్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. సింపుల్. ఇక్కడేంటంటే సేల్స్‌ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్‌గా నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే ఓన్లీ అడ్మిన్ నేర్చుకుంటే సరిపోతది. దీంట్లో కోడింగ్ ఉండదు. పాయింట్ అండ్ క్లిక్స్ మీద ఉంటుంది. డెవలపర్‌కి ఎళ్ళాలంటే మాత్రం అడ్మిన్ అండ్ డెవలప్‌మెంట్ 2 నేర్చుకోవాల్సిందే. సో, మనం డెవలపర్‌కి ఎళ్తే బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అంతా కస్టమ్ అప్లికేషన్స్‌లో లాజిక్స్ బిల్డ్ చేస్తూ డెవలప్ చేయాలి. ఆర్కిటెక్ట్ అంటే ఇది సీనియర్ లెవెల్‌కి. అండ్ దాని తర్వాత మన డేటా అనలిస్ట్‌కి గానీ, కన్సల్టెంట్‌కి గానీ, సేల్స్‌ఫోర్స్ టెస్టర్‌కి గానీ, రైట్? స్పెషలిస్ట్‌కి గానీ ఇలా మనం డిఫరెంట్ కెరియర్ పాత్స్ చూజ్ చేసుకోవచ్చు. సో, మనం ట్రైనింగ్‌లో ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. నౌ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, బెటర్ కెరియర్, బెటర్ సాలరీ, బిగ్ హైరింగ్ కంపెనీస్, సేల్స్‌ఫోర్స్ ఎవ్రీవేర్. సో, సేల్స్‌ఫోర్స్ నేర్చుకుంటే ఇవన్నీ కూడా బానే ఉంటాయి. ఎందుకంటే మీరు సెకండ్ స్లైడ్‌లో మార్కెట్ షేర్ ఎంత ఉంది? 2023 వరకు సేల్స్‌ఫోర్స్‌కి 27% మార్కెట్ షేర్ ఉంది. దాని తర్వాత ఉన్న టాప్ సీఆర్ఎమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టాప్ 4 సీఆర్ఎమ్స్ యొక్క మొత్తం కలిపినా గానీ సేల్స్‌ఫోర్స్ అంతా లేదు మార్కెట్ షేర్. సో, ఆబ్వియస్‌లీ మార్కెట్ షేర్ ఎక్కువుంది. సేల్స్‌ఫోర్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తుర్రంటే జాబ్స్ కూడా ఎక్కువనే క్రియేట్ అవుతాయి. ఫర్దర్ కూడా మనకి గ్రోత్ ఉంటుంది. సేల్స్‌ఫోర్స్ యొక్క హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. 2000 నుంచి 2023 వరకి సేల్స్‌ఫోర్స్‌లో మేజర్‌గా ఏం అప్డేట్స్ వచ్చినాయి వాటన్నిటి గురించి కూడా చూద్దాం. నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ ఒక 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు దీని గురించి కంప్లీట్‌గా ఇన్ డీటెయిల్‌గా కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్‌లో హిస్టరీ ఆఫ్ సేల్స్‌ఫోర్స్ అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ వీడియో ఉంది. దాన్ని చూస్తే గనక సేల్స్‌ఫోర్స్ యొక్క హిస్టరీ డీటెయిల్‌గా మీకు అర్థం కావడం జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే 2000 నుంచి 2007 వరకి సేల్స్‌ఫోర్స్ అడ్మిన్ డెవలప్‌మెంట్‌లో అపెక్స్ అండ్ ఎస్ కంట్రోలర్స్ యూజ్ చేశారు. అంటే అడ్మిన్ మీద పాయింట్ అండ్ క్లిక్స్ తోటి మనం ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత దీంట్లో కొన్ని ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ అండ్ ఆటోమేషన్ టూల్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత డెవలప్‌మెంట్‌లో బ్యాక్ ఎండ్‌లో అపెక్స్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఎస్ కంట్రోలర్స్ యూజ్ చేశారు ఫ్రంట్ ఎండ్ కోసం. అండ్ ఎప్పుడు 2000 నుంచి 2007 వరకి. 7 నుంచి 14 వరకి అడ్మిన్, డెవలప్‌మెంట్
దీంట్లో అపెక్స్ అండ్ విజువల్ ఫోర్స్ పేజెస్ యాడ్ కావడం జరిగింది. అంటే అడ్మిన్ డెవలప్మెంట్ అపెక్స్ వరకు సేమ్ ఉన్నాయి. ఎస్ కంట్రోలర్స్ నుంచి సేల్స్ ఫోర్స్ విజువల్ ఫోర్స్ పేజెస్కి మూవ్ కావడం జరిగింది. ఓకే. అండ్ 16 నుంచి 18 వరకు విజువల్ ఫోర్స్ పేజెస్ నుంచి ఔరాకి మూవ్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత 18 తర్వాత లైక్ ఔరా నుంచి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ తోటి లైట్నింగ్ కాంపోనెంట్స్ బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఓన్గా సేల్స్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేసుకున్న ఫ్రేమ్వర్క్ ఎల్డబ్ల్యూసి అనేది. సో ఇంక ఇక్కడ నుంచి చేంజెస్ ఉండవు, అప్డేట్స్ ఉంటాయి తప్ప కంప్లీట్గా టెక్నాలజీ చేంజ్ అనేది ఉండదు. అర్థమైందా? సో ఎందుకు సేల్స్ ఫోర్స్ ఎస్ కంట్రోలర్స్ నుంచి విజువల్ ఫోర్స్ పేజెస్కి అండ్ ఔరాకి దాని తర్వాత ఎల్డబ్ల్యూస్కి చేంజ్ అయింది, రైట్? వీటన్నిటి గురించి క్లియర్గా తెలియాలంటే హిస్టరీ ఆఫ్ సేల్స్ ఫోర్స్ అనే వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి, రికాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ అడ్మిన్లో మాత్రం మేజర్గా చెప్పాలంటే లెట్స్ ఇప్పుడు ఆటోమేషన్లో తీసుకుంటే ఫస్ట్ వర్క్ ఫ్లోస్ ఉండే, దాని తర్వాత ప్రాసెస్ బిల్డర్ వచ్చింది, దాని తర్వాత ఫ్లోస్, ఇట్లా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మనం ట్రైనింగ్లో ఫుల్ డీటెయిల్స్గా వచ్చేద్దాం. నో, ఎప్పుడైనా మనం నెంబర్ 1గా ఉండాలి అంటే కొన్ని కంపెనీస్ని, మన రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అక్వైర్ చేసుకోవాలి. సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేసిన టాప్ 10 బిగ్గెస్ట్ అక్వైజేషన్స్ గురించి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ స్లాక్ని రైట్ అక్వైర్ చేసింది, అక్వైజేషన్ డేట్ ఎప్పుడు, పర్చేస్ ప్రైస్ ఎంత, రైట్, ఎన్ని $1 billion అక్వైర్ చేసింది స్లాక్ని. అండ్ దాని తర్వాత వెలాసిటీ, ట్యాబ్లు, మ్యూల్ సాఫ్ట్, డిమాండ్ వేర్, క్విప్. సో వీటన్నిటిని కూడా సేల్స్ ఫోర్స్ అక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈ అక్వైర్ చేయడం ద్వారా సేల్స్ ఫోర్స్ యూజ్ ఏంటి, రైట్? ఈ అక్వైజేషన్స్ ద్వారా సేల్స్ ఫోర్స్ యూజ్ ఏంటి, అండ్ వీటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం, రైట్? ఐటీ ఎంప్లాయీస్ మోస్ట్ యూజ్డ్ షార్ట్ కట్ వర్డ్స్. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ రియల్ టైంలో ఒక ఎంప్లాయీ ఇంకొక ఎంప్లాయీతో కమ్యూనికేట్ అవ్వడానికి మెయిల్ త్రూ కావచ్చు, లైక్ ఎలా ఏం వర్డ్స్ వాడతారు. లెట్స్ ఇప్పుడు లైక్ ఎఫ్ఐఐ అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎఫ్ఐఆర్ అంటే ఫర్ యువర్ రెఫరెన్స్, ఎఫ్ఐఏ అంటే ఫర్ యువర్ యాక్షన్, పిఎఫ్ఏ అంటే ప్లీజ్ ఫైండ్ ద అటాచ్డ్. అంటే ఇవి ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు వాడాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో దట్ ఇవి బేసిక్స్ తెలియని వాళ్ళకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది, తెలిసిన వాళ్ళు వదిలేయచ్చు. అండ్ దాంతోపాటు జనరల్గా మీటింగ్స్లలో మోస్ట్ యూజ్డ్ సెంటెన్సెస్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. థ్యాంక్ యూ గైస్. మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలి అంటే అడ్మిన్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఎల్డబ్ల్యూసి కానీ, ఇంటిగ్రేషన్ కానీ, సిపిక్యూ కానీ ఫుల్ ట్రైనింగ్ కావాలంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటనే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అండ్ దాని తర్వాత మీకు ఈ వీడియో కానీ కంటెంట్ కానీ నచ్చినట్లయితే సో మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీకు వచ్చే కొత్త వీడియోస్ అప్డేట్ కూడా మీకు రావడం